90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. మాస ఫలాలకు సంబంధించి మిథున రాశి వారికి జనవరి మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. నూతన సంవత్సరానికి సంబంధించి వివాహ విషయంలో, ఆర్థిక విషయంలో, వ్యాపార విషయంలో డెసిషన్స్ తీసుకోవచ్చా, ఈ టైంలో మేము ఈ స్టెప్ తీసుకుంటే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, ఈ మాసంలో మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని అడుగుతుంటుంటారు. సో మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఓవరాల్గా అసలు మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి మనం చూసుకుంటే జనవరి మాసాంతం ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారండి, సంవత్సరాంతంలో ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా మేము బలపడతామా, లేదంటే అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుందా, హెల్త్ ఇష్యూస్ మాకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో మేము స్టెప్ వేయొచ్చా అని అడుగుతూ ఉంటుంటారు. ఏ విధంగా ఉంటుంది అంటారు? ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అయితే మనం మిథున రాశి గురించి 2025లో జనవరి మాసంలో ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, ముందుగా ఒక విషయం, గోచార పరంగా మనం ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇండివిజువల్ జాతకాన్ని కూడా సమన్వయం చేసుకోవాలి. అయితే గోచార పరంగా మిథున రాశి ఎవరైతే పుట్టిన తరువాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చంద్రుడు మిథునంలో ఉన్నప్పుడు జన్మిస్తే వాళ్ళు మిథున రాశిగా పరిగణించబడతారు. మిథున రాశి మనం తీసుకుంటే నక్షత్రాల వారీగా మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల దాకా మిథున రాశిగా పరిగణించబడతారు. ఇక్కడ కాలపురుష చక్రం కనుక మనం తీసుకుంటే మిథున రాశి వాడికి 2వ స్థానంలో కుజుడు గోచరిస్తున్నాడు. 2వ స్థానంలో జనవరి 23 దాకా కుజుడు కర్కాటకంలో స్తంభించి నీచ స్థితి పొంది ఉన్నాడు. మిథున రాశికి అది 2వ స్థానం అవ్వడం వల్ల ధన సంబంధిత విషయాల్లో, అంటే ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఎలా అంటే సేవింగ్స్ విషయంలో, సేవింగ్స్ అనేటువంటివి ఇబ్బంది అవ్వడము, అంటే విపరీతమైన ఖర్చు అయిపోవడము, అనుకోని వృధా ఖర్చు, ధన వ్యయం అవ్వడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా 2వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉన్నాడో వాక్కుకు సంబంధించి ఎవరికో మాట ఇచ్చి ఇబ్బంది పడ్డము. దయచేసి మిథున రాశి వాళ్ళు జనవరి మాసంలో ఎవ్వరికీ మాట ఇవ్వద్దు. డబ్బులు ఇస్తానని కానీ, లేదా సంతకం పెడతానని కానీ, నీకు నేను ఉన్నానని కానీ హామీలు ఇవ్వడము, లేదా దురుసుగా మాట్లాడడము, దుర్భాషలాడడము లాంటివి చేసినా అది మీకు ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కాబట్టి వాక్కు స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరము. అదేవిధంగా 4వ స్థానంలో కేతువు గోచరిస్తున్నాడు. 4వ స్థానము అని అంటే ఒకవేళ వివాహం అయినటువంటి స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి భర్త, తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ కుటుంబము, అబ్బాయిలైనా సరే భార్య, పిల్లలు, ఆ కుటుంబం సంబంధించి కుటుంబపరమైనటువంటి కలహాలు, లేదా కుటుంబపరంగా మానసిక అశాంతి కలగడము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక చిన్న చిన్న స్ట్రగుల్స్, చిక్కులు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అంటూ ఉంటాం కదండి, అలాంటివి ఈ మిథున రాశి వాళ్ళకి జనవరి మాసంలో కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, గృహారంభం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఈ జనవరి మాసంలో కనుక మీరు ప్రయత్నాలు చేస్తే మీకు గృహారంభము, గృహప్రవేశము లాంటివి, అంటే ఇల్లు కట్టుకోవడము, కొనడము, స్థలం కొనడం లాంటివి ఈ జనవరి మాసంలో చాలా యోగిస్తాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు జనవరి మాసంలో చేయొచ్చు. అదేవిధంగా 7వ స్థానంలో రవి, బుధులు ఇద్దరూ కూడా గోచరిస్తున్నారు. ఎప్పుడైతే రవి బుధుల యొక్క కలయిక ఉందో, ఇక్కడ రవి యోగించడం లేదండి, బుధుడు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి 7వ స్థానంలో రవి యోగించడం లేదు కాబట్టి వైవాహిక జీవితంలో, అంటే భార్యకి లేదా భర్తకి ఆరోగ్య సమస్యలు రావడము, ఇద్దరి మధ్యలో అహంకారం అనేటువంటి డెవలప్ అవడము, దానివల్ల ఇబ్బంది పడడము, అది కూడా భారీగా ఏమీ కాదండి, స్వల్పంగా ఆ ఇబ్బంది అనేది కనబడుతుంది. ఆ మానసికంగా కాస్త ఇబ్బంది కనబడుతుంది. ఇద్దరికి కాంపిటీషన్ పెరగడము, నువ్వా నేనా అని. సో ఆ రకంగా కాస్త ఇబ్బందులుంటాయి. కానీ బుధుడు కూడా అక్కడ యోగిస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బందిని ఓవర్కమ్ చేస్తూ బుధుడు సహకరిస్తాడు. కాబట్టి ఇబ్బందులు మేజర్‌గా అయితే ఇబ్బందులు లేవు. అదేవిధంగా 9వ స్థానంలో శుక్ర, శనులు ఉండడం వల్ల డబ్బు పరంగా ఎవరైతే వాహన సౌఖ్యం, అంటే వాహనాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో, నూతన వస్తువులు కొనాలనుకుంటున్నారో, ఇంట్లోకి ఇంటీరియర్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ కొనాలనుకుంటున్నారో, నూతన వస్త్రాలు, కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ, ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రములు, నూతన వస్తువులు, నూతన వాహనములు అన్నీ కూడా కొత్తదనాన్ని ఈ జనవరి మాసంలో చూడబోతున్నారు. శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి. దాంతోపాటు
9వ స్థానంలో శని గోచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా కాస్త బ్రేక్ అనేది రాబోతోంది. అంటే ఎక్కువగా ఈ జనవరి మాసంలో మిథున రాశి వాళ్ళు సెలవు పెట్టడము, మానేయడము, లేకపోతే తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి వాటిని కాస్త పాజ్ చేయడము లాంటివి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జనవరి మాసంలో మిథున రాశి వాళ్ళకి ఈ కొత్తదనం వల్ల కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త రిఫ్రెష్‌మెంట్‌తో జనవరి మాసం రాగానే 2025 రాగానే ఎంత ఉత్సాహం ఉంటుందో, అలా మిథున రాశి వాళ్ళకి జనవరి మాసం చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. ఇక 10వ స్థానంలో రాహువు గోచరించడం వల్ల ఉద్యోగ విషయాల్లో, అంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. కొత్త కొత్త ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్త నిరాశ కలుగుతుందనే చెప్పాలి. ఓకే. అంటే ఈ జనవరి మాసంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త ఉద్యోగం ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు, అది ఈ జనవరి మాసము, ఫిబ్రవరి మాసం వరకే ఉంటుంది తప్ప లాంగ్ లాస్టింగ్‌గా అది కొనసాగే అవకాశాలు లేవు కాబట్టి ముందు వెనక చూసుకొని చేయడం చాలా మంచిది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు కాబట్టి అనుకోని ధన వ్యయం, అంటే అప్పులు చేయాల్సి రావడము, కొత్త కొత్త రుణాలు, ఎందుకనంటే 12వ స్థానంలో గురుడు ఒక లోన్ పెట్టించడమో, ఒక ఈఎంఐస్‌లో కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి చేస్తాడు కాబట్టి అందులో కూడా వృషభంలో ఉన్నాడు కాబట్టి కొత్త కొత్త నూతన వస్త్రాలకి, నూతనమైనటువంటి వాహనాలకి ఈఎంఐస్, లోన్స్‌కి వాటికి ఖర్చు పెట్టడము లాంటివి జరుగుతాయి. సో, అంతా కూడా శుభమే కనిపిస్తోంది. ఎక్కడ కూడా అశుభం ఏమీ కనబడట్లేదు. కాబట్టి ఈ యొక్క జనవరి మాసంలో రాబోయే వైకుంఠ ఏకాదశి నాడు మిథున రాశి వాళ్ళు కనుక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నా, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసినా విశేషమైన ఫలితాలుంటాయి. మిథున రాశి వాళ్ళకున్న స్వల్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మనం చూసుకుంటే అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నాం. అంతర్గత జాతకాన్ని బట్టే మిగతాది డిపెండ్ అయి ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. చాలామంది ఈ సంవత్సరంలో ప్రత్యేకించి వాహనాలు కొనాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. సో ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? మీ యొక్క గ్రహచారము ఇండివిడ్యువల్ జాతకం మీద మిగిలిన 60% జాతకము ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కాస్త కొన్ని యోగాలు ఉన్నాయనుకోండి, గజకేసర యోగం లాంటివి, మీ జాతకం అమోఘంగా ఉంటుంది. లేదు అక్కడ మీది దరిద్రంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకోండి, దోషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎంత బాగున్నా ఆ ఇబ్బంది మీకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రెండిటిని సమన్వయం చేసుకుంటూ పరిహారాలు ఆచరిస్తే వెంటనే శీఘ్రంగా ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు కనుక ఈ వీడియో చూస్తే, మీరు కనుక ఒకవేళ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే, అంతర్గత జాతకం చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అది ఆఫ్లైన్ త్రూ ఉంటూ ఉంటుంది, ఆన్లైన్ త్రూ ఉంటూ ఉంటుంది. ఎవరైనా సరే కలిసి మా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలన్న వాటిపైన మీకు వివరణ ఇస్తూ ఉంటుంటారు. నవగ్రహ దోషాలకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఉమాదేవరకొండ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.